నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నిన్న సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. భారత్ జమైకాల మధ్య మైత్రి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్న రాష్ట్రపతి. జమైకా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రామ్నాథ్ కోవింద్. రాష్ట్రాలు, స్థానిక సంస్థల విషయంలో కేంద్రం జోక్యాన్ని తప్పుపట్టిన సీఎం కేసీఆర్. విద్య, వైద్యం వంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచన. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఫార్మాలో భాగ్యనగర్ ఆధిపత్యానికి ఇది మరో నిదర్శనం అన్న మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్. దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడి. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి. అర్హులకు మాత్రమే రైతు బంధు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ సంచలనం. 52 కేజీల విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్. ఇక వార్తల్లోని వివరాలు. భారత్ జమైకా దేశాల మధ్య మైత్రీ బంధం మరింత బలపడుతూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. జమైకా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఆ దేశ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారత్లో గణనీయంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిణామాలను వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులను రాష్ట్రపతి ప్రస్తావించారు. సంపూర్ణ, సుస్థిర ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనకు జమైకా నిర్దేశించుకున్న విజన్ 2030ను రాష్ట్రపతి అభినందించారు. Have all witnessed rich Indian presence. It is not only the Indian diaspora and the cultural bonds that bring our two countries together, but our belief in democracy and liberty also binds us together. Jamaica's strategic position in the vicinity of some of the largest global economies and its talented pool of English-speaking youth provide it with an excellent opportunities to become a knowledge highway and benefit from the fourth industrial revolution. India shares Jamaica's Vision 2030 goals of empowering its people and ensuring a secure, cohesive and just society while becoming a prosperous and sustainable economy. India is ready to partner with Jamaica and share its technical skills, knowledge and expertise which could transform Jamaica's education and businesses. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె పట్టణ ప్రగతి అమలు సహా బృహత్ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. వైకుంఠధామాలు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ సమావేశంలో తప్పుపట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం సరియైన చర్య కాదని అన్నారు. రాజీవ్ గాంధీ నుంచి నేటి ప్రధాని వరకు ఇదే తీరును అనుసరించడం శోచనీయమన్నారు. జవహర్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలకే తెలుస్తాయన్నారు. 75 సంవత్సరాల అమృత్ మహోత్సవాల నేపథ్యంలోనూ దేశంలోని కొన్ని పల్లెలు, పట్టణాలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 6 దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు వస్తుందన్న కేసీఆర్ 2 పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాలకు అవార్డులు దాదాపు తెలంగాణకే రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు పలువురు అనుమానాలను వ్యక్తం చేశారని, వాటిని పటాపంచలు చేస్తూ పల్లెలను అభివృద్ధి పదాన నడిపించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రతి గ్రామానికి మౌలిక వసతులను కల్పిస్తూ ప్రగతి పదాన నడిపిస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణం పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి వ్యవస్థను దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నామన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన కర్ణాటకకు చెందిన 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్కను సీఎం కేసీఆర్ సన్మానించారు. వరిధాన్యం సేకరణ విషయమై కేసీఆర్ మాట్లాడుతూ తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని, ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర విషయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు తరాలు సంపూర్ణ ఆరోగ్యం సాధించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 24,000 గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాల్లో వివిధ క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాల్సిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్ 3వ తేదీ నుంచి నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేసేలా ప్రసంగాలుండాలన్నారు. ఈ ప్రసంగాలను కలెక్టర్లు నిర్దిష్టమైన సమగ్ర సమాచారంతో తెలియజేయాలని కేసీఆర్ సూచించారు. ఎండల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు ప్రారంభించి త్వరగా ముగించాలని అన్నారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతితో పాటు జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఫార్మా రంగంలో మరో కితుకితురాయి చేరింది. మహానగరంలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో భేటీ అయిన సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సంస్థ దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక ప్రాక్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత ప్రకటించింది. యూకేలో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం ఆ సంస్థ ఎండీ ప్రొఫెసర్ డారెల్ విలియమ్స్ ప్రతినిధుల బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. సుమారు 7,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే ల్యాబ్లో ఔషధాల తయారీలో పరిశోధనలు చేపడతారు. పలు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రవేశిస్తున్న సర్ఫేస్ మేనేజ్మెంట్ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ఏర్పాటు చేయడం ఫార్మా రంగంలో హైదరాబాద్కు ఉన్న తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనమని అన్నారు. ఫ్రాన్స్లోని కాన్స్ నగరం వేదికగా 75వ కాన్స్ చిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈసారి ఫెస్టివల్కు ఇండియా నుంచి హాజరైన వారిలో దక్షిణాది తారలు తమన్నా, పూజా హెగ్డే, మాధవన్తో పాటు దీపికా పడుకోనే, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెడ్ కార్పెట్ వాక్ చేసి సందడి చేశారు. కాన్స్ వేడుకల్లో భారత బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇండియన్ పెవిలియన్ను ప్రారంభించి ప్రత్యేక పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూర్ భారతీయ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడారు. సంస్కృతి విలువలను పరిరక్షించేందుకే సినీ పరిశ్రమకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. Today it will become the pioneer of the India dream tomorrow, and I'll thank all the team members who have put all the efforts to put this together. I hope your experience at the India Pavilion will be worth remembering. मैं एक ही बात कह सकता हूं, जो भी भारतीय पवेलियन में आए वो वापस जाता हो यही कहे मोगैम्बो खुश हुआ. I am delighted to announce that today in Cannes an incentive scheme for audio visual co-production and shooting of foreign films in India with a cash incentive of up to 30% with a cap of $260,000, and in the case of foreign films being shot in India, an additional bonus with a cap of $65,000 for employing 15%
or more manpower in India. These are certain to propel our stories and culture to the audiences from across the world and allow for our culture, societal and informational cross-pollination at a scale and depth. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవికొండ దామోదర్రావు, హెట్రో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం ముద్దునూరుకు చెందిన దీవికొండ దామోదర్రావు తెలంగాణ ఉద్యమం ప్రస్థానంలో తొలినాళ్ల నుంచి నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో ఒకరు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. పాలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ఫైనాన్స్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బండి పార్థసారథి రెడ్డి హెట్రో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన పార్థసారథి రెడ్డి కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి పై కంపెనీలో పనిచేస్తూనే హెట్రో సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ ప్రధాన వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రామయ్యకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తన కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురైన సంగతి విదితమే. బాలాసోర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నేవల్ యాంటీ షిప్ క్షిపణి భారత నావికాదళం విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి అధిక స్థాయి ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుందని, నియంత్రణ, మార్గదర్శకత్వం, మిషన్ అల్గోరిథంలను ధృవీకరించిందని అధికారులు తెలిపారు. సాంకేతికతతో స్వావలంబన సాధించేందుకు ఈ క్షిపణి ప్రయోగం ఒక ముఖ్యమైన ముందడుగు అని, ఇది భారత నౌకాదళం స్వదేశీకరణకు చేస్తున్న నిబద్ధతను తెలియజేస్తుందని భారత నౌకాదళం ట్విట్టర్లో తెలియజేసింది. నావల్ యాంటీషిప్ మిసైల్ను డీఆర్డీఓ సహకారంతో అభివృద్ధి చేశారు. హెలికాప్టర్ ద్వారా దేశీవాళీయంగా ప్రయోగించే ఈ తొలి యాంటీషిప్ క్షిపణి ప్రయోగం భాగస్వాములైన డీఆర్డీఓ, నేవీ అధికారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి వ్యవస్థల స్వదేశీ రూపకల్పనలో, వాటి అభివృద్ధిలో మన దేశం ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఓవైపున చదువును కొనసాగిస్తూనే మహిళలు, యువత ఆర్థికంగా సాధికారత సాధించేలా ప్రభుత్వం వివిధ రంగాల్లో ఇస్తున్న శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. చదువుకు సరిపడా నైపుణ్యత లేని యువతకు చదువుకు తగ్గ వృత్తిలో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పలు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి చదువు పూర్తి చేసినా చదువుకుంటున్న వారికి కంప్యూటర్స్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేలా సహాయం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్కిల్ ఇండియా పేరుతో మహిళలు, యువతకు ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తోంది. ఇప్పటిదాకా సుమారు 500 మంది యువతులు ఇక్కడ శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈ శిక్షణ కేంద్రంలో జర్దోజీ వర్క్ నేర్చుకుంటున్న శ్రీవాణి మాట్లాడుతూ, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా ఇచ్చిన ఉచిత శిక్షణ సహాయంతో సొంతంగా వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నానని చెబుతున్నారు. ఈ సెంటర్లో జర్దోజీ వర్క్ నేర్చుకుంటున్నాను. దీనివల్ల ప్రభుత్వం ఉచితంగా మాకు దీన్ని అందిస్తుంది. కాబట్టి ఇది బాగా నేర్చుకొని నేను ఇంటి దగ్గర మా ఇంట్లో సొంతంగా ఉపాధి పెట్టి సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక బ్యాచ్ కి 20 మంది, 6 బ్యాచ్ వరకు నేర్పించిన. ఇప్పుడు 7th బ్యాచ్ స్టార్ట్ చేసేది ఉంది. ఇప్పటికీ ఒక బ్లౌజ్ వేసుకుంటే 2,000 నుంచి మళ్ళీ 7,000 దాకా ఉంది. ఒక బ్లౌజ్ వేస్తే హెవీ వర్క్ వేస్తే ఇంట్లో సంపాదించుకుంటారు, మంచిగానే చేసుకుంటారు. మరో మహిళ రేష్మా మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన తాను కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడంతో ఉద్యోగం దొరకటం కష్టమైందని, ఇక్కడ కంప్యూటర్ కోర్సులో శిక్షణ తీసుకున్న తర్వాత ఉద్యోగం తప్పకుండా దొరుకుతుందనే విశ్వాసం ఏర్పడిందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ నడిపిస్తున్నామండి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇట్లా 16 మిషన్లు వచ్చినాయి.
దీనివల్ల ఆర్థికంగా మనుషులు ఎదగాలని గవర్నమెంట్ సంకల్పం. అదేవిధంగా ఇప్పటికీ 2 బ్యాచ్లు అయినాయండి. అందరూ ప్రతి బ్యాచ్లో 30 మంది నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళు నేర్చుకొని బ్లౌజులు, డ్రెస్సులు, లంగా జాకెట్లు కుట్టడం వల్ల వాళ్ళ ఇంటికి ఆర్థికంగా ఎంతో ఎదుగుదల కనిపిస్తుంది. వాళ్ళ దాంట్లో ప్రతి దాంట్లో చిన్న ఖర్చులకైనా ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకొని ఇంటికి కూడా పోషించుకుంటున్నారు. పిల్లలకు కూడా కొద్దిగా చదువులలో కూడా సహాయం అవుతుంది ఈ డబ్బు. బ్యూటీషియన్ కోర్సును పూర్తి చేసి రాబోయే రోజుల్లో సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటున్నానని ఇక్కడ శిక్షణ పొందుతున్న రేణుక తెలిపారు. బ్యూటీషియన్ నేర్చుకోవడం వల్ల మనకు చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇక్కడ బ్యూటీషియన్లో మెయిన్గా డిప్లొమా కోర్స్ అనేది ఉన్నది. దీంట్లో ఫస్ట్ సెమ్ 1 బేసిక్ నేర్పిస్తున్నాము. బేసిక్లో మనకి మెయిన్గా థ్రెడ్డింగ్, ఫేషియల్, వ్యాక్స్, మెనిక్యూర్, పెడిక్యూర్, మేకప్, లైట్ మేకప్, డార్క్ మేకప్ ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. వీటితో పాటు మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ తోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మనం ఇంట్లోనే వర్క్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి 30 నెలల్లోనే రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణ విముక్తి కల్పిస్తామన్న ఆయన విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. పేదలకు రైతు బంధువు ఇవ్వాల్సి ఉండగా ధనికులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ని రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని ప్రకటించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు సిమెంట్ ఫ్యాక్టరీలో అమ్మగా వచ్చే డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా అని ప్రశ్నించారు. దీని గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా అని కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెడతారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తారా అని ప్రశ్నించారు. అమ్మడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి ఒక టెండర్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ మోదీ గారిని, బీజేపీ పార్టీని నేను అడిగేది ఒక ప్రశ్న. మీరు అమ్ముతున్నారు సరే, అమ్ముతున్నటువంటి డబ్బులు ఈ మీ యొక్క నేషనల్ అసెట్స్ని అమ్మితే వచ్చేటటువంటి డబ్బుల్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మళ్ళీ తెలంగాణ సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మిన డబ్బులు మీరు తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారా? ఈ ప్రశ్న అడిగేటటువంటి ధైర్యం రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఉన్నదా? ఇది నేను వారిని అడిగేది. అది దయచేసి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, వందలాది అసెట్స్ని మీరు దేశవ్యాప్తంగా అమ్ముతా ఉన్నారు. ఈ అసెట్స్ అన్నిటితో వచ్చేటటువంటి డబ్బులతో మీరు ఏం కట్టబోతా ఉన్నారు? దేశంలో ఒక ప్రాజెక్ట్ కడతారా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతారా? మాకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం ప్లాన్ చెప్పకుండా ఇక్కడున్నటువంటి బొగ్గు గనులు వేలమేస్తాం, ఇక్కడున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని వేలమేస్తాం, ఈ యాటిట్యూడ్తోని తెలంగాణ ప్రజలకు మీరు ఎలా దగ్గర అవుతారు? తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే జవాబు ఏంటి? ఇది నేను భారతీయ జనతా పార్టీని వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పార్టీ విధానాల పట్ల కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి ట్విట్టర్ ద్వారా పంపారు. గుజరాత్ కోసం భవిష్యత్తులో మరింతగా పనిచేయడానికి ఈ అడుగు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానని హార్దిక్ పటేల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ వేదికపై తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. జూనియర్ స్థాయిలో సంచలనాలు నమోదు చేసిన నిఖత్ ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ అదరగొడుతోంది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న యువ సంచలనం మెగా టోర్నీలో మరో అడుగు ముందుకేసింది. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. 52 కేజీల విభాగంలో బ్రెజిల్కు చెందిన కరోలిన్ డి ఆల్మిడాను 5-0 తేడాతో ఓడించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్లో నిఖత్ విజయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ తగ్గించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.8% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని మొదట అంచనా వేసింది. దానిని 7.3%కి కుదించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలకు మించి ఎక్కువ కాలం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగడమే ప్రధాన కారణమని S&P గ్లోబల్ తెలిపింది. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని S&P తమ నివేదికలో పేర్కొంది. దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవలసి ఉంటుందని, ఇది ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఇది ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా ఉండవచ్చునని అంచనా వేసిన S&P రిటైల్ ద్రవ్యోల్బణం 6.9%గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నాటోలో చేరేందుకు నార్థర్న్ యూరోపియన్ దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్ సంసిద్ధత తెలియజేస్తూ ముందడుగు వేశాయి. 2 దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రసెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయంలో అందజేస్తున్నాయి. ఈ 2 దేశాల నాటో సభ్యత్వంపై టర్కీ అభ్యంతరం చెబుతున్నప్పటికీ ముందుకు సాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్పై దండయాత్ర చేయడం వల్ల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు తహతహలాడుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రికెప్ ఎర్డోగాన్ ఇటీవల ఆరోపించారు. టర్కీ అభ్యంతరం నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరడం ప్రశ్నార్థకంగానే మారినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నిబంధనలు మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు ఏజీ పెరారీ వాలన్ను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తమను ఎంతగానో నిరాశకు గురి చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇలాంటి వాతావరణాన్ని సృష్టించిందని, మాజీ ప్రధానిని చంపిన వారిని విడుదల చేయించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం కాంగ్రెస్ నేతలకే కాదు, దేశంలోని ప్రతి పౌరుడికి నిరాశ కలిగించిందని రణదీప్ అన్నారు. ఉగ్రవాది ఉగ్రవాదేనని, ఆయన విడుదల చేయాలని సుప్రీం ఆదేశించడం తమకెంతో బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుడిని విడుదల చేయడాన్ని తాము ఖండిస్తున్నామని, ఇదో దురదృష్ట ఘటన అని, ఇవాళ దేశానికే దుర్దినమని రణదీప్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర్ ఫోటో ఆర్ట్ క్లబ్ నేతృత్వంలో పెయింటింగ్ పోటీ నిర్వహించారు. దీంతో పాటు హ్యూమర్ ఆఫ్ యూరోపియన్ ఆర్ట్ కార్యక్రమం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా, ఆసక్తిగా అనిపించిందని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని సందర్శకులు తెలిపారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులు రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. వర్షం ప్రభావంతో రేపు రాష్ట్రంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని, జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పశ్చిమ, నైరుతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగర్ ఫోటో ఆర్ట్ క్లబ్ నేతృత్వంలో పెయింటింగ్ పోటీ నిర్వహించారు. దీంతో పాటు హ్యూమర్ ఇన్ యూరోపియన్ ఆర్ట్ కార్యక్రమం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా, ఆసక్తిగా అనిపించిందని, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని సందర్శకులు తెలిపారు. Useful for me in my future. This all the things which our teachers and all are teaching us here, this would be very useful for us in our future times. Every year kuda Salarjung Museum lo summer camp anedi compulsory 15 days conduct చేస్తారు. మేము ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సబ్జెక్ట్, స్టిల్ లైఫ్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆయిల్ పేస్టల్స్, పెన్సిల్ కలర్స్, ఇవన్నీ టెక్నిక్స్ కూడా నేర్చుకుంటాం. సో స్టిల్ లైఫ్ నుంచి కూడా మాకేంటంటే లైక్ ఎప్పుడైనా సరే కాపీ వర్క్ అనేది చేస్తూ ఉండే, ఇక్కడికి వచ్చాక స్టిల్ లైఫ్ డ్రాయింగ్ ఎట్లా నేర్చుకోవాలనేది మాకు చాలా ఫ్యూచర్లో మేము ఆర్ట్ ఫీల్డ్లోకి వెళ్దామన్నా కూడా మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో కూడా మాకు షేడింగ్స్ ఎట్లా చేస్తారు,
లైట్ టు డార్క్ షేడింగ్ ఎట్లా చేస్తారు, డార్క్ టు లైట్ షేడింగ్ ఎట్లా చేస్తారు, పెన్సిల్ హ్యాండ్లింగ్ ఎట్లా యూజ్ చేస్తారు, అండ్ ప్లస్ పాటరీ కూడా నేర్చుకున్నాం అనమాట. టెర్రకోటా క్లే తోటి పాటరీ కూడా ఫస్ట్ మేము కాయిలింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకున్నాం. లైక్ హ్యాండ్మేడ్ పాట్స్ ఎట్లా తయారు చేస్తారు అదొకటి. ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంలో వెస్ట్రన్ పాశ్చాత్య శిల్ప కళలు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న వాటి నమూనాల గురించి లెక్చర్ ఉంది. దాంట్లోనూ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న పాశ్చాత్య శిల్పకళలు అవి మెటలీ కానివ్వండి, స్టోన్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, ఏమున్నాయి, ఏ సెంచరీలు, ఏ ఆర్టిస్టులు, వాటిని గురించి వివరించే ఏర్పాటైంది. సాలార్జంగ్ మ్యూజియంలో పాశ్చాత్య శిల్పకళకు సంబంధించి ఒరిజినల్ చెప్పుకుంటే 19th సెంచరీ నియో క్లాసికల్ అంటారు, అవి ఉన్నాయి ఎక్కువగా. పాతకాలం ఈజిప్షియన్, గ్రీక్, రోమన్, రెనైజా ఈ కాలాలకు సంబంధించిన మంచి కాపీలు ఉన్నాయి. సమ్మర్ క్యాంప్ అని నడిపిస్తున్నమాట. ఇక్కడ పిల్లలకు ఒక స్పెషల్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ సమ్మర్ క్యాంప్గా కొన్ని స్కూల్స్ నుంచి ప్రిఫర్ చేస్తున్నమాట. అది దాంట్లో క్రాఫ్ట్ వర్క్ కానీ, కొలాజ్ వర్క్ కానీ, మట్టి నుంచి వర్క్ కానీ, వాళ్ళకు నేచర్ సంబంధించిన విషయం గురించి ఉన్న క్లాసెస్ డిఫరెంట్ టీచర్స్ ఇస్తున్నారు అన్నమాట. అంటే నేను ఇక్కడ స్పెషల్ కోచింగ్ కోసం ఎవ్రీ ఇయర్ వస్తున్నమాట. ఇక్కడ వీళ్ళు వచ్చేటు ఇక్కడ న్యాచురల్గా ఎక్కడ మన డెవలప్ అయిపోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఈ స్కూల్ సంబంధించిన విషయంలో కూడా మనకు డ్రాయింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ మ్యూజియం నుంచి మనకి వీళ్ళకు ఎవ్రీ ఇయర్ తెప్పించే ఇటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ దాంట్లో అటెండ్ చేయడంలో, అంతమంది పిల్లలతోటి కలిసిమెలిసి ఉండడంలో ఇక్కడ చాలా ఆనందపడుతున్నమాట. అంటే దాంట్లో పిల్లలు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంది బాగా. ఇక్కడ కూడా ఇది 19th వరకు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ఉంటుంది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. భారత్ జమైకాల మధ్య మైత్రి ఉన్నత శిఖరాలకు చేరుకుంటోందన్న రాష్ట్రపతి. జమైకా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రామ్నాథ్ కోవింద్. రాష్ట్రాలు, స్థానిక సంస్థల విషయంలో కేంద్రం జోక్యాన్ని తప్పుపట్టిన సీఎం కేసీఆర్. విద్య, వైద్యం వంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచన. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన సర్ఫేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఫార్మాలో భాగ్యనగర్ ఆధిపత్యానికి ఇది మరో నిదర్శనం అన్న మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్. దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడి. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి. అర్హులకు మాత్రమే రైతు బంధు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ సంచలనం. 52 కేజీల విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్.